పజ్జొన్నల ఇడ్లీ ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి. చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల పజ్జొన్నలు, 1 స్పూను మెంతులు వేసి 8 నుంచి 9 గంటలు బాగా నానబెట్టుకొని రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న పిండిలో 1/4 కప్పు ఇడ్లీ రవ్వ, కొన్ని నీళ్లు వేసి రాత్రంతా పులవపెట్టాలి. ఈ ఇడ్లీ రవ్వ వల్ల జొన్నలు కొంచెం చేదు అనేది తగ్గి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కరివేపాకు పొడితోటైనా ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటుంది, ఇడ్లీ కూడా గట్టిగా లేకుండా.